హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఇవాటి క్లాస్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టీచింగ్ అనేది ఈ సబ్జెక్ట్ పైన స్పీకర్ గారు వచ్చేసి గంగుల శ్రీకర్ సార్ చాలా చక్కగా చెప్పారండి. ఏదంటే అంటే స్టేజ్ మీద ఏదైతే మాట్లాడబోతున్నామో దానికి తగ్గట్టు సింక్ అయ్యే స్టోరీ చెప్తే స్టేజ్ మీద చెప్తే అక్కడ ఉన్న వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి వీలుగా ఉంటుందని. మెయిన్గా వచ్చేసి ఏంటంటే సార్ చెప్పిన స్టోరీస్లో పాలకులు ఎప్పుడైతే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన పరిపాలన చేస్తారో దాన్ని బట్టి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారు. అలాగే ఒక ద్రాక్ష తోటలోకి ఒక పక్షి దాన్ని తీయదాని కోసం రెగ్యులర్గా తోటలోకి వెళ్ళి అదే పనిగా రోజు అక్కడనే ద్రాక్ష పళ్ళు తింటూ ఉంటుంది అన్నట్టు. దాని ద్వారా తీయదన రుచికి అలవాటు పడిన పక్షి ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఏమైందంటే రెగ్యులర్గా వస్తుంది కదా అని ఒక వేటగాడు చూసి ఆ పక్షిని వలలో పడేయడం జరుగుతుంది. వలలో వేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా అర్థమైందంటే ప్రజలు కూడా మనం మంచి రుచికి అలవాటు పడి లేట్ నైట్ ఫుడ్ బిర్యానీ కానీ ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఏం లేదు. రుచి కోసం అలవాటు పడొద్దని ఇదొక స్టోరీ చెప్పడం జరిగింది. అలాగే స్పీకర్ గారు ఏంటంటే మన చాలా నిజ జీవితంలో జరిగే స్టోరీస్ చాలా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్నిటికీ సింక్ అయ్యే విధంగా చెప్పడం జరిగింది. స్టోరీ అంటే ఎట్లా ఉండాలి, దానికి నేపథ్యం ఉండాలి, ప్లస్ ఎత్తుగడ ట్విస్ట్ మధ్యలో ట్విస్ట్ ఉండాలి. అట్లా కొనసాగించి దానికి అంటే కొంచెంవరకు ముగింపు వచ్చేటట్టు ఆ స్టోరీ అట్లా అల్లాలని స్టోరీ అట్లా చెప్పాలని చెప్పడం జరిగింది. ఇంకా ప్రపంచంలో మనిషి భయపడే 3 విషయాలు ఏమిటంటే ఫస్ట్ ఒకటి చావు, తర్వాత పాము, తర్వాత స్టేజ్ ఫియర్. ఈ 3 విషయాలకు ఎక్కువ భయపడతాడని చెప్పడం జరిగింది. సారీ వాళ్ళ సెషన్ చాలా అందరూ కూడా శ్రద్ధతో వినడం జరిగింది. ఇంకా కంటిన్యూషన్ ఇంకేం చెప్తారో అనే ఉద్దేశంతో ఇంకా చూసుకుంటూ అందరూ అట్లాగే వినడం జరిగింది. సార్ ఎక్సలెంట్ చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా వీలైతే మీరు మధ్యలో కూడా ఇంకా స్టోరీస్ గురించి కూడా ఇంకా క్లాసెస్ చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.